నమస్కారం. శ్రీ వాగ్దేవి కళా సమితి తరఫున మీ అందరికీ మా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. భారతీయుల జీవనంలో దేవాలయాలది విశిష్టమైన స్థానం. జీవన విధానంలో అనేకమై ఉన్నాయి. అవి కేవలం దేవతార్చనకి కాక కళలు, సాహిత్యం, ఆధ్యాత్మిక భావాల వికాసానికి, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు. ఈ దృష్టితోనే శ్రీ వాగ్దేవి కళా సమితి భారతీయ సాంప్రదాయ కళారూపాలైన సంగీతం, సాహిత్యం, నృత్యం, హరికథల వారసత్వాన్ని దేవాలయాల్లో పునరుజ్జీవింపజేయాలనే లక్ష్యంతో ఏర్పడింది. ఆలయాల్లో సంప్రదాయ శాస్త్రీయ సంగీతం, నృత్య ప్రదర్శనలు మరియు నేటి రోజుల్లో మరుగున పడుతున్న హరికథ సాంప్రదాయాన్ని కూడా పండుగల లాంటి అసలైన ఆధ్యాత్మిక సందర్భాల్లో పునః ప్రారంభించడం, కళాకారులు, పండితులకు వేదికలు కల్పించి వారి ప్రతిభను కొత్త తరాలకు చేరవేయడం, సంగీతపరమైన వర్క్షాపులు నిర్వహించి తద్వారా యువతలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించడం, సాహిత్య, సంగీత, నృత్య కళారంగాల్లో వర్ధమాన యువ కళాకారులకు వేదిక కల్పించి వారికి గుర్తింపు కలిగేలా ప్రోత్సహించడం వాగ్దేవి కళా సమితి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి లక్ష్యాలు పెట్టుకుని హైదరాబాద్, న్యూఢిల్లీలో విజయవంతంగా శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, బయటకులు నిర్వహించడం జరిగింది. మా సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నాదోపాసన అనే పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 3 దేవాలయాలను ఎంపిక చేసుకున్నాం. ఒకటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం, అక్కడ నిన్న ప్రోగ్రాం సాయంకాలం నిన్న జరిగింది. అక్కడ ఈరోజు ఇక్కడ తాళ్లపాక శ్రీ అన్నమాచార్యుల వారి జన్మస్థలం. ఇక నెక్స్ట్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం. సాహిత్యపరంగా శ్రీమద్ భాగవతాన్ని తెనిగించిన బొమ్మెల పోతనామాత్యులు 24,000 శ్లోకాలతో కూడిన వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా తెలుగులో అనువదించి మనకు అందించినటువంటి ఆంధ్ర వాల్మీకి పిలువబడే వావిరికల్లు సుబ్బారావు గారు, వారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కచేరీ ఏర్పాటు చేశాం. అలాగే తొలి వాగ్గేయకారుడు, పద కవితా పితాహముడు తాళ్లపాక అన్నమాచార్యుడు కూడా ఈ ప్రాంతానికి చెందినవాడు అవటం వలన ఈరోజు రాజంపేటలోని ఇక్కడ అన్నమయ్య ధ్యాన మందిరంలో సాక్షాత్ మన అన్నమయ్య సమీపంలో ఈ గాత్ర కచేరీ, ఈ సంప్రదాయ పాఠశాల విద్యార్థులు మనకు ఇవాళ చక్కటి కీర్తనలు అందిస్తారు. అలాగే ఇక 3వ అంశంగా సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, పరమ రామభక్తుడు అయిన రామదాసును స్మరించుకుంటూ మార్చి 15న భద్రాచలంలో శ్రీమతి డాక్టర్ సింధుజ గారి నృత్య ప్రదర్శన మరియు ప్రముఖ గాయనిమణులు, ప్రియా సిస్టర్స్గా పిలువబడే శ్రీమతి షణ్ముఖ ప్రియా, హరిప్రియ గారులచే గాత్ర కచేరీ కూడా నిర్వహిస్తున్నాం. తదుపరి మా సంస్థ యొక్క ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మార్చి 28న హైదరాబాద్లో ప్రముఖ సంగీత విద్వాంసులు అయిన మల్లాది సోదరులు శ్రీరామ్ ప్రసాద్, డాక్టర్ రవికుమార్ వాళ్ళచే గాత్ర కచేరీ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రసజ్ఞులైన స్థానిక ప్రేక్షకులు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా సవినయంగా మనం చేస్తున్నాం. అయితే ఈ యొక్క ఈ 3 కార్యక్రమాలకి మేము నాదోపాసన అనే శీర్షిక పేరు పెట్టడానికి కూడా ఒక ముఖ్య కారణం. ఏమంటే మీ వాగ్దేవి కళా సమితి మరి నాదోపాసనకి ఏంటి సంబంధం? నాదోపాసన అంటే నాదమే శరీరంగా కలవాడేమో ఈశ్వరుడు అని అంటారు త్యాగరాజస్వామి. అటువంటి నాదాన్ని ఉపాసన చేస్తే సారూప్య మోక్షం లభిస్తుందని ఎందరో సంగీత ఉపాసకులు నమ్మారు, నమ్మి ధరించారు. భావ రాగ లయాదులతో భగవంతుడు చేరుకోవచ్చు అన్న భావనను త్రికరణ శుద్ధితో నమ్ముతూ అటువంటి సంగీతాన్ని అందరూ ఆస్వాదించి ధరించాలి అనే ఉద్దేశంతో శ్రీ వాగ్దేవి కళా సమితి అనే సంస్థ ద్వారా నాదోపాసన అనే కార్యక్రమం మీ ముందుకు వచ్చింది. ఈరోజు మన ముందు మన కంచి కామకోటి పీఠం వారి అనుబంధ సంస్థ అయిన సాంప్రదాయ పాఠశాల తిరుపతి యొక్క విద్యార్థులు, సుమారు 80 మంది విద్యార్థులు ఇక్కడికి ఇచ్చేశారు. మేము మా ఈ యొక్క తలంపును చెప్పగానే మేడం లక్ష్మి గారు చాలా పాజిటివ్గా స్పందించి వెంబడే ఏమంటే మా పిల్లలను చాలా అద్భుతంగా మంచి కీర్తనలు చేస్తారని చెప్పినందుకు వారికి అవకాశం కల్పించాలి ఇటువంటి వేదికలు అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. వారితో పాటు వాళ్ళ ఉపాధ్యాయురాలు అయినటువంటి మేడం గారు ఇక్కడ ఉన్నారు, స్వర్ణ గారు ఉన్నారు. మేడం స్వర్ణ గారు, మీ సంస్థ అసలు అంటే మన పాఠశాల సాంప్రదాయ పాఠశాల గురించి 2 ముఖ్యాలు తెలియజేస్తారు ప్లీజ్. గురించి ప్రారంభించడం జరిగింది. ఈ పాఠశాల 2010వ సంవత్సరంలో ప్రారంభించారు. 15 మంది విద్యార్థులతో ప్రారంభించి ప్రస్తుతం
8 బ్రాంచ్లు, 980 మంది పిల్లలు చదువుతున్నారండి ఈ పాఠశాలలో. సో వీళ్ళందరికీ ఈ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక చిన్న వయసులోని అమ్మాయిని తీసుకుని ఒక చక్కటి గృహిణిగా తయారు చేయడం. ఆ గృహిణిగా తయారవుతున్న వయసులోనే వీళ్ళకి చదువుతో పాటుగా సంగీతము, వంట చేయడము, మడి వంటలు ఎలా చేయడము, మన మెయిన్ సాంప్రదాయ పద్ధతులు నేర్పించడము, ముగ్గు పెట్టడము, తర్వాత అతిథి మర్యాద తెలుసుకోవడము, సంస్కృతము, ఇలా మేము ఒక 15-20 సబ్జెక్ట్స్ అనేది వీళ్ళ కల్చరల్లో నేర్పించడం జరుగుతుంది. సో ఉదయం పూట వీళ్ళకు ఈ కల్చరల్ సబ్జెక్ట్స్ అన్ని నేర్పిస్తూ మధ్యాహ్నం మన రెగ్యులర్ అకాడమిక్ ఎడ్యుకేషన్ అనేది నేర్పించడం జరుగుతుంది. సో బేసిక్గా చెప్పాలంటే ఇది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఒక అమ్మాయిని ఒక చక్కటి గృహిణిగా తయారు చేస్తూ వాళ్ళకి ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్తానంటే ఎక్కువ టైం తీసుకోకుండా వాళ్ళ లివింగ్ అంతా ట్రెడిషనల్గా ఉంటుంది, వాళ్ళ థింకింగ్ మోడర్న్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రెడిషనల్ లివింగ్ అనేది మన మన సనాతన ధర్మం నేర్పిస్తున్నది. కానీ మన ధర్మాన్ని పట్టుకున్నా కూడా మన సొసైటీలో నిలబడాలి అని అంటే ఈ టెక్నాలజీని, మోడర్న్ని కంపల్సరీగా మనం అన్వయించుకోవాలి. అవి రెండు కలిపి నేర్పిస్తున్నదే సాంప్రదాయ పాఠశాల. కార్యక్రమానికి సహకారం అడిగినందుకు మాకు కళ్యాణి గ్రూప్ పూణే వారు తమ ఆర్థిక సహాయాన్ని ఇచ్చారు. కళ్యాణి గ్రూప్ ఏంటంటే కళ్యాణి గ్రూప్ అండ్ భారత్ ఫోర్జ్ లిమిటెడ్, హెడ్ క్వార్టర్డ్ ఇన్ పూణే, is one of the India's largest exporters of automotive, industrial and defense products from India to US and Europe. The group has an automotive plant in Tirupati district. The group has an automotive plant in Tirupati district and is expanding its defense footprint in Satyasai district of Andhra Pradesh. They also run large strategic defense electronics operations in Hyderabad, Telangana. Kalyani Group holds the prestigious Savai Gandharva festival in Pune every year. We are thankful and grateful to their leadership for bestowing us with generous support to hold this Nadapasana event of 2026. A big applause to Kalyani. అలాగే ఇక్కడ మనకు స్థానికంగా కూడా పెద్దలు కొంతమంది సహకారం అందించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక ఇవాళ కార్యక్రమంలో ఈ విద్యార్థులు గాయం చేసడానికి వాళ్ళకి సహకారం మన వాయిద్య సహకారాలు అందజేస్తున్న వారు వీణా వదన డాక్టర్ వి సత్యవతి గారు, వయలిన్ పై మంజునాథ్ గారు, వేణు కుమారి నాగశ్రీ, మృదక సహకారం అందిస్తున్నారు స్వామి గారు. వీళ్ళందరూ కూడా పాఠశాలలో రూల్స్ ఆఫ్ దిస్ సాంప్రదాయ పాఠశాల. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంకా మీరు స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. పాఠశాల విద్యార్థులు అయిన మేము శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మరియు శ్రీ 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 సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వార్ల అనుగ్రహంతో నాదోపాసన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మొదటి కీర్తన. నేను చేసినటువంటి పాపకర్మములు పోగొట్టుకు నీ నామస్మరణ చాలు, నీ మరుగు చేరుట వలన నేను ఇంద్రియములకు గాని బంధములకు గాను చిక్కను స్వామి అంటూ అన్నమాచార్యులు గారు రాసిన ఎక్కడి పుట్టుగలు అనే కీర్తనను వాసంతి రాగంలో పాడబోతున్నాను.
మకిలి దత్తాత్రేయుడే గొప్పటి మహిమ కలిగిన శ్రీ వెంకటరాయుడు అని స్తుతిస్తూ అన్నమయ్య ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి వారి మీద రచించిన కీర్తన. దీన్ని శుద్ధధన్యాసి రాగంలో పాడబోతున్నాం.
శ్రీకృష్ణుడే ఈ వెంకటాద్రిపై ఇంద్రనీలుడే మమ్మల్ని కాచే పద్మనాభుడు అంటూ రాసిన ముద్దుగారే యశోద అనే కీర్తనను గురించి రాగంలో పాడబోతుంది. Yashoda
ఎంత మాత్రము ఎవరు తెలిసినా అంత మాత్రమే నీవు అని కీర్తన రాగమాలికలో పాడబోతుంది. మత్స్య, కూర్మ, వరాహ, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ మరియు కల్కి అవతారములను స్తుతిస్తూ ఆ వెంకటేశ్వరుడు నాకు కృపని అందిస్తున్నాడు చూడవే సిన్నక్క అంటూ అన్నమయ్య రాసిన సిరుత నవ్వుల అనే కీర్తనను మిశ్ర బకుళాభరణ రాగంలో పాడబోతుంది. Thank you.
ఆ కృష్ణుని యొక్క బాల్యము మొదలు ఆయన లీలలను జానపద రీతిలో రచించిన నిక్కి నిక్కి అనే కీర్తనను జంఝోటి రాగంలో పాడబోతున్నాను. निक्की निक्की झूझे बोले कैलनी
ఏకాంతతను స్తుతిస్తూ రచింపబడిన ఉదయాద్రి తెలుపాయ అను కీర్తనను చంద్రకం శ్రావంలో పాడుకుంటారు. Thank you.
యశోదమ్మ యశోదమ్మ చూడవమ్మ యశోదమ్మ ఓ యశోదమ్మ కడలు కడలు కడలివో చూడవమ్మ యశోదమ్మ ఓ యశోదమ్మ కడలు కడలు కడలివో చూడవమ్మ యశోదమ్మ ఓ యశోదమ్మ పులి పాలు పెరుగులు పిచ్చు మిరచు మిగడలు పులి పాలు పెరుగులు పిచ్చు మిరచు మిగడలు ఆశీర్వాదము పట్టిన కంచెపుడు కాకూరివిగో చూడవమ్మ పులి పాలు పెరుగులు పిచ్చు మిరచు మిగడలు ఆశీర్వాదము చూడవమ్మ యశోదమ్మ ఓ యశోదమ్మ పెరని లేకులు చూరల వెన్నెల చుంబురులు పెరని లేకులు చూరల వెన్నెల చుంబురులు ఆరగించి సగపాడు ఆరవేసిన పాడలివిగో చూడవమ్మ శ్రీనివాసుడు ఉత్సవం జరుపుకునే రీతిని 10 రోజులలో 10 వాహనాలను వివరిస్తూ అన్నమాచార్యుల వారు రచించిన తిరువీధుల అనే కీర్తనను శ్రీరాగంలో పాడబోతున్నాం. తిరువీధుల వెరసి దేవదేవుడు తిరువీధుల
పరతహరం. ఇవన్నీ తెలిసిన విజ్ఞానులకు అంతా ఒకటే. దీని కొరకు ఇన్ని చదువాలా, ఇంత వెతకాలా అంటూ రచించిన ఈ కీర్తన వకుళాభరణం రాగంలో పాడుతుంది. ప్రపంచమొకటే
చూపిస్తూ గగన సముద్రంలో తిరిగే చందమామను ఉల్లేఖిస్తూ జానపదులు పాడుకునే పాట చందమామ పాట. ఈ చందమామ పంట పాల సముద్రంలో పండేది. కేవలం నిత్యం ప్రీతితో ఆరగించేది. హరి తలపులలో నిలిచేది. ఉన్నమిరేయి చలువలు వెదజల్లేది. లక్ష్మికి తోబుట్టువైనది అని అన్నమయ్య రచించిన సందకాడు పుట్టినట్టు పాట ఇప్పుడు పాడబోతుంది. సందగాడ పుట్టినట్టి చాయల పంట
ప్రసాదించు స్వామి. ఇది తెలియని వారికి బంధము, తెలుసుకున్న వారికి మోక్షము. కనుక ఆ మోక్షాన్ని నాకు ప్రసాదించు అంటూ రాసిన తెలిసితే మోక్షము అనే కీర్తన రేవతి రాగంలో పాడబోతుంది. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవరటిది బతుకు ధరునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవరటిది
కీర్తన కృష్ణుని బాల్యం నుండి ఆయన చేష్టలను వర్ణిస్తూ జానపద రీతిలో రచించిన కీర్తన వద్దే గొల్లెత, రాగం మధ్యమావతి. బట్టే గొల్లెత బదలకువే బట్టే గొల్లెత బదలకువే తుమాటలకు మొక్కే మహిళ బట్టే గొల్లెత బదలకువే తుమాటలకు మొక్కే మహిళ బట్టే గొల్లెత బదలకువే తుమాటలకు మొక్కే మహిళ అష్టాదశ శక్తిపీఠాల్లోని అమ్మవార్లందరూ వచ్చి చక్కగా బొట్టు బిళ్ళలు అలంకరించుకొని చక్కగా సాంప్రదాయ దుస్తులతో వచ్చి ఇక్కడ గానం చేస్తున్నట్టుగా ఉంది. వీళ్ళందరికీ మరొకసారి మీరు అందరూ 18 మంది అష్టాదశ శక్తిపీఠుల్లాగా అనిపిస్తున్నారు నాకు ఇక్కడ అమ్మవార్లలాగా వచ్చి కూర్చొని చక్కగా వీణానాదంలో కూడా చక్కగా మీరు ధర్మావతి రాగంలో, అలాగే చెంచుటి రాగంలో అమ్మాయి, తర్వాత చంద్రకౌశలో వైలెన్ మంజునాథ్ గారు, స్వామి గారు అద్భుతంగా వాయించారు మృదంగం. అలా ఒక్కొక్కదానికి చాలా బాగా వేశారు. మన తొలి వాగ్గేయకారులు
అన్నమాచార్య వారి ఇక్కడ పదకవితా పితామహుగా మనం అనుకుంటూ ఇక్కడ మేము చేసినందుకు ఈరోజు పిల్లలందరూ ఇక్కడికి వచ్చి అన్ని అన్నమాచార్య వారి కీర్తనలు పాడినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. వారు మనకు ఎన్నో రకాలుగా దాంట్లో అంటే ఈ కీర్తనలలో మనకు రచించి వినిపించారు. తత్వం ఉంది దీంట్లో, అలాగే ఎలా మనం మన మనుగడ ఎలా సాగించాలి అలా ఉంది, శృంగారం ఉంది, భక్తి ఉంది, అన్ని రకాలుగా వారు రచించిన కీర్తనలు వీళ్ళు అందరూ కూడా అన్ని రకాలుగా తీసి వారి మ్యూజిక్ టీచర్ గారిని మేము గాత్రం నేర్పించిన టీచర్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మంచిగా చాలా 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 బాగా ట్రైన్ చేశారు. చాలా హైమ గారు మీరు కూడా ఒకసారి అందరం మనం ప్రారంభంలో స్వాగతం చెప్తున్నాం. ధన్యవాదాలండి, చాలా మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాం. తర్వాత ఈరోజు పిల్లలందరికీ ఒక చిన్న సత్కారం ఉంటుంది, అలాగే వాద్య సహకారం అందించిన వారికి కూడా కళాకారులు అయిన తర్వాత ఆశీర్వచనం ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మొదలు నిమిషం మేడం. కార్యక్రమంలో మనకు సహకారం అందించిన వీణ డాక్టర్ వి సత్యవతి గారిని కవిత మెంబరు వాగ్దేవి కళాసమితి చాలా చక్కగా వాయించారు. శ్రీ వాగ్దేవి కళాసమితి వయలిన్ విద్వాంసులు కుమారి సారీ సార్ అయిపోతానే స్టాఫ్ ఫోటో సార్లతో మృదంగ సహకారం ఇచ్చిన స్వామి గారు గారు ఉన్నారు. సంధ్యా నేత గారు వారి మా సెక్రటరీ ఆండాళ్ గారు చేశారు. స్టడీ స్ట్రైట్ నుంచే సార్ స్ట్రైట్ నుంచి అనిల్ కుమారి ఎస్ పావని ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సెకండ్ ఇవ్వండి సెకండ్ ఫోటో ఓకే సార్ రెండు కంటిన్యూ డి నక్షత్ర థర్డ్ శ్రీహిత ఏబి శ్రీ గోదా బి హారిణి సిఆర్వి శ్రావణి బి సుభద్ర ఎం శ్రీ
కుమారి వి సాత్విక. కుమారి వి సాత్విక. కుమారి వి చేతన. కుమారి వి చేతన. కుమారి పి జానకి. ఇప్పుడు సంప్రదాయ పాఠశాల తరఫున వచ్చిన స్వర్ణలత మేడం ప్లీజ్. సాంప్రదాయ పాఠశాల వారికి ఒక మొమెంటో అక్కడికి స్వాగతం. రెడీ మేడం గ్రూప్ రండి. ఓకే ఒకసారి స్టాఫ్ మెంబర్స్ ఓకే అందరూ చెప్పొద్దన్నా. ఓకే ఓకే నేను 4 చేయాలి. రెడీ రెడీ మ్యామ్ అలాగే ఉండండి. రెడీ రెడీ అలాగే ఉండండి సార్. రెడీ రెడీ అయిపోయింది. లేదు వెయిట్ అలాగే ఉండండి. లాస్ట్ 2 seconds. ఓకే సార్ థ్యాంక్ యూ. ఓకే సార్. మేడం సెంటర్ మేడం. సాంప్రదాయ పాఠశాల లాస్ట్ 10-11 ఇయర్స్గా ఈ అన్నమాచార కీర్తనలు నేర్చుకోవడం అనేది జరుగుతోందండి స్టూడెంట్స్ అందరూ. సో ఇట్స్ బీన్ అ బిగ్ డ్రీమ్ పాఠశాలలో ఉన్న పిల్లలకు కానీ టీచర్స్కి కానీ పిల్లల చేత ఇక్కడ తాళపాత్రల ప్రోగ్రామ్ చేయించాలి అన్నది ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్గా మేము అందరం దీని గురించి వెయిట్ చేస్తున్నాము. సో ఇవాళ వాగ్దేవి కళాసమితి వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరగడము, సాంప్రదాయ పాఠశాల పిల్లలకి ఆపర్చునిటీ రావడం అనేది మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. సో అందులో మా పిల్లలు పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ లైక్ మా ఇట్లా డ్రీమ్ హెస్ బీన్ ఫుల్ఫిల్. So we thank Vagdevi Kala Samiti once again for giving this wonderful opportunity for the Sampradaya Pathshala students. And I'm sure all the students have, put their tremendous efforts to make this program a big success. So మీరు వచ్చిన తర్వాత వీళ్ళు స్టేజ్ పైన కూర్చుని పాడారు. So we have our other extended team also who has taken immense efforts to train all these 80 students. So ముందుగా వీళ్ళందరూ 1.5 hour బయట కూర్చుని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. So we have సో అందుకని నేను ఐ జస్ట్ వాంటెడ్ టు స్పెసిఫై బికాస్ అందరు స్టూడెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇంత దూరం వచ్చి అన్నమాచార్య వారి కీర్తనలు పాడకుండా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని వీళ్ళు స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తారు. స్టేజ్ అనేది అది ఒక రెస్పెక్ట్, బట్ మనం ఇక్కడికి వచ్చి పాడడం అనేది అన్నమాచార్య వారికి మనం ఇచ్చే రెస్పెక్ట్. అందుకని చెప్పి మిగిలిన పిల్లలందరూ కూడా ఇవాళ పార్టిసిపేట్ చేసి పాడడం జరిగింది. సో ఐఎమ్ షూర్ ఈ ప్రోగ్రామ్ పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ వీ థ్యాంక్ ద వాగ్దేవి కళా సమితి. Sure, definitely ma'am, no problem. Thank you once again for this wonderful opportunity, and on behalf of all the students and the staff of Sampradaya Pathshala, Namo Venkateshwara.
ఒకసారి పిల్లలకు ఆశీర్వచనం ఇవ్వడానికి ముందుకు రమ్మంటారు. పార్థసారథి గారు, ఎస్వి టెంపుల్. ఒక ఫోటో మాది. మేడం 5 seconds. మీరిద్దరు కూడా రండి సార్. వెయిట్ సార్ అలాగే ఉండాలి సార్. 2 seconds సార్. 5 seconds. మరి ఏమైనా అయింది కాదు సార్. నా కెమెరా వస్తుంది. ఏమైనా కెమెరా వస్తుంది. రైట్. అలాగే సార్. లాస్ట్ few seconds. 3 seconds మేడం. ఇప్పుడు మేడం ఓకే రైట్ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. ज्ञानं विज्ञानं प्रज्ञानं ज्ञानत विजानत संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लुप्तं क्लुप्तं श्रेयो वसीय आयुत्सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् सम्भान् ज्योतिष्मागस्तेजस्वानाथभग्गस्तपन्न रोचनो रोचमानश्योभनश्योभमानः कल्याणः यो वैतां ब्रह्मणो वेद अमृतेनामृतां पुरी तस्मै ब्रह्म च आयुः कीर्तिं प्रजां तदुः भागते येनैवैनं प्रणयति ब्राह्मण आयुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्थाः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तये एता एव देवताः प्रीणाति प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवत् ॐ शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानश्योभनश्योभमान् कल्याणः शतं जीवशतमान इत्यभिनियमो भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेनावर्धयन्ति शतात्मानमेव शतात्मानं भवति शतमनन्दं भवति शतमिति शतं दीर्घमायुः श्री अलल्वेल् मंगा समेत श्री श्रीनिवास स्वामिनः संपूर्ण दिव्यानुग्रह प्रसाद सिद्धिरस्तु श्री अलल्वेल् मंगा नायका समेत श्री श्रीनिवास स्वामिनः नित्यहो मंगल्याभिवृद्धिरस्तु यो वैदां ब्रह्मणा वेद अमृतेनामृतां पुरी तस्मै ब्रह्म च आयुः कीर्तिं प्रजां ततुः श्री अलल्वेल् मंगानाय संपूर्ण दिव्यानुग्रह प्रसाद सिद्धिरस्तु वाग्देवी संपूर्ण दिव्यानुग्रह प्रसाद सिद्धिरस्तु हयग्रीव स्वामिनः कृपा कटाक्ष बल सिद्धिरस्तु श्री ताळ्ळपाक अनमाचार्य स्वामिनः दिव्यानुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु ఈరోజు మీ అందరికి ఎంత ఆనందం ఉందో దానికన్నా 1000 రెట్లు ఎక్కువ ఆనందమే మాకుందని చెప్పుకోవచ్చు. నూతనంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. నిర్మించిన తరువాత ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దాని తరువాత ఎంతో గొప్పగా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహ
పాత్రలు అవ్వడానికి ఈరోజు ఈ యొక్క వేదిక పైన నిజంగా కంచి కామాక్షి అమ్మవార్లే నిజంగా వచ్చి ఈ వేదిక పైన సంగీతం చేస్తున్నట్టుగా మా మనసు ఎంతో చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎంతో ఇంకా పొగడాలని ఉంది, కానీ కొంచెం సమయం దీనికి లేదు. కాబట్టి అందరూ కూడా శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క సంపూర్ణ దివ్యానుగ్రహాలతో ఇలాంటి ఇంకా ఎన్నో ఉత్సవాలు, ఇలాంటి ఎన్నో సంగీత కచేరీలు మీరెంతో చేసి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు మీరు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందిరారమణ గోవింద అందరూ కూడా చెప్పండి. శ్రీ వెంకట అచలాదీశం శ్రియాధ్యాసిత వక్షసం సితచేతన మందారం శ్రీనివాసం 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 అహం భజే. ఇందిరారమణ గోవింద. ఇంకొక స్వామివారి యొక్క విజ్ఞప్తి అనుకుంటారో, స్వామివారి యొక్క సూచన అనుకుంటారో, స్వామివారి యొక్క కృప అనుకుంటారో తెలియదు, కానీ తిరుమల తొలి గడప అయినటువంటి దేవుని గడప గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు వేయించేసి ఉన్నారు. అందరికీ తెలిసినటువంటి విషయం. అక్కడ మరికొన్ని నెలల్లో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం జరగబోతుంది. ఆ యొక్క దేవాలయానికి వచ్చి ఇలాగే మీరందరూ కూడా, మీరు మీ గురువులతో ఇదే సభతో మీరందరూ కూడా వచ్చి ఆ యొక్క ప్రతిష్టను అంగరంగ వైభవంగా చేసే దాంట్లో మీరు కూడా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ప్రసాదం ఏర్పాటు చేసామండి. పిల్లలందరూ కూడా ప్రసాదం తీసుకొని, టీచర్లందరూ కూడా, మీ స్టాఫ్ అంతా కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచు. just 2 minutes. May I request Inspector వినోద్ కుమార్ గారు, ఒకసారి వినోద్ గారు ప్లీజ్ మా భారతీయ సమితి తరఫున మీరు అందించిన సహకారానికి చిన్న లేదా ప్లీజ్ లేదా ప్లీజ్ ప్లీజ్ మురళి గారు, సుబ్రహ్మణ్యం మురళి గారు ఒక్కసారి. అలాగే రైట్. రెడీ రెడీ రెడీ. రెడీ రెడీ అలాగే నచ్చ This function. My special thanks to Lakshmi Mandhani Garu, Chief Coordinator of Sampradaya Pathshala Tirupati. Please, a big round of applause. Alage, I extend my sincere thanks to Swarnalata Madam who has accompanied all the students and come to Talapaka for organizing this program. Special thanks to JU TTD Veerabhadran Garu, Veer Brahma Gariki, my కృతజ్ఞతలు.
అలాగే డిప్యూటీ మేడం ప్రశాంత్ మేడం గారికి కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక్కడ తాళపాకలో వచ్చి చేయించడానికి ఇక్కడ లోకల్గా కూడా మాకు వినోద్ గారు అందించిన సేవలకు నిజంగా సర్వదా కృతజ్ఞతలు. పార్థసారథి గారు, అర్చక స్వామి, ఎస్వి టెంపుల్, రాజపేట వారు కూడా వారి సహకారానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ శివశంకర్ చైర్మన్ ఎండి ఏపీ ఎస్పీడీసీఎల్ వారు మా యొక్క పోస్టర్స్ను ఆవిష్కరించి చాలా విస్తృతంగా ఇక్కడ మాకు ప్రెస్ కవరేజ్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ రామ్మూర్తి గారు చైర్మన్ చైతన్య కెమికల్స్ కడప వారు మాకు అందించినటువంటి ఆర్థిక సహాయకానికి కృతజ్ఞతలు. అలాగే లోకల్గా ఇక్కడ కళ్యాణి గ్రూప్ ఆఫ్ సంహిత ఇండస్ట్రీస్ హైదరాబాద్ వారు కూడా మాకు సహకారం అందించారు. కళ్యాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పూణే ఇందాక నేను ముందే చెప్పానండి, వారు కూడా మాకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు మొదటి నుంచి కూడా ఇక్కడ ఇది ఒంటిమిట్ట మరియు తాళపాకలు చేయడానికి మాకు ఎన్నో విధాలుగా వారి టైం చేసి మురళి గారు అలాగే ఉదయ్ కుమార్ సూపరింటెండెంట్స్ జిఎస్టీ కడప మీరు అందించిన సేవలకు సరదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ ఏ గ్రాండ్ సక్సెస్. నిజంగా ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందంగా కలిసేస్తే పిల్లలు కూడా అంత సంతృప్తించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ ప్రసాదం ఏర్పాటు చేస్తాం, తీసుకొని వెళ్ళండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.